హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. మనం అబ్జర్వ్ చేస్తే ఇజ్రాయెల్ పాలస్తీన్ రెండు కూడా ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క వార్ అనేది ఈ రెండు కంట్రీస్ మధ్య జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వార్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. సో డెఫినెట్గా ఇజ్రాయెల్ కానీ పాలస్తీన్ కానీ ఈ రెండు కంట్రీస్లో స్టాక్ మార్కెట్స్ అనేవి నెగిటివ్గానే ట్రేడ్ అవుతాయి. బట్ మనం థర్డ్ పార్టీ అనమాట, అంటే మనం దూరంగా ఉన్నాం వాళ్ళకి. మేబీ ఇండైరెక్ట్గా అక్కడ నుంచి ఇంపోర్ట్స్ కానీ లేకపోతే ఆ కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ కానీ చేస్తూ ఉండొచ్చు. బట్ డైరెక్ట్గా మనమైతే వాటికి దూరంగా ఉన్నాం కాబట్టి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి అసెస్ చేద్దాం. దానికంటే ముందు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇండియన్ మార్కెట్ నిఫ్టీ 50 మంత్లీ టైం ఫ్రేమ్లో చూస్తే 2008లో ఏం జరిగిందంటే యూఎస్లో రెసిషన్ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, ఆ యొక్క ఇంపాక్ట్ జరిగిన తర్వాత ఏమైందంటే చాలామంది జాబ్స్ అనేది కోల్పోవడం జరిగింది. దగ్గర ఏంటంటే ఇండియన్ మార్కెట్ మనం మాట్లాడుకుంటే 64% అనేది ఆ ఈవెంట్ వల్ల ఆ యొక్క 2008 క్రైసిస్ అంటాం కదా, దానివల్ల ఏంటంటే లాస్ అయినట్టు కనిపిస్తుంది. ఇది మేజర్ ఇంపాక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు హిస్టరీలో ఇండియాకి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ మనకి కోవిడ్ రావడం అనేది జరిగింది. కోవిడ్-19లో మనం చూస్తే ఈ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్, బట్ ఇక్కడ వెరీ షార్ప్గా సెల్ ఆఫ్ జరిగింది. ఇక్కడ సెల్ ఆఫ్ జరగడానికి చాలా టైం తీసుకుంది. అదేవిధంగా రికవర్ కూడా చాలా టైం తీసుకుంది ఇక్కడ, ఇది 2008లో. బట్ ఇక్కడ నుంచి మనకి ఏంటంటే 39% షార్ప్గా సెల్ ఆఫ్ అనేది జరిగింది. బట్ వెరీ క్విక్గా జరిగింది, 1-2 మంత్స్ మాత్రమే పడిపోయింది. అక్కడ నుంచి కూడా షార్ప్గా రికవర్ అయితే కనిపించింది, వి షేప్ రికవర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అయితే ప్రస్తుతం మనం కొన్ని జియోపొలిటికల్ ఈవెంట్స్ జరిగినాయి హిస్టారికల్గా. S&P 500 ఇండెక్స్ ఏ విధంగా రెస్పాండ్ అయింది అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా ఈవెంట్స్ అనేది జరిగినాయి. వన్ డేలో చూస్తే 0.7% కానీ 0.3%, 0.1% అలా ఉన్నాయి. మేజర్గా మనకి బాస్టన్ మార్థన్ బాంబింగ్ అనేది జరిగినప్పుడు 2.3% అనేది జరిగింది. దాని తర్వాత యూఎస్లో టెర్రరిస్ట్ అటాక్ అనేది జరిగింది ఫ్రెండ్స్. ఏది వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద అటాక్ అనేది చేసేది కదా ఏరోప్లేన్స్తో. ఆ టైంలో వన్ డేలో 4.9% అనేది డ్రాప్ అయిపోయింది. ఓకే, ఇది S&P 500 అంటే యూఎస్కి సంబంధించిన మార్కెట్. ఇది ఆ టైంలో మందు కూడా నెగిటివ్గానే ఉంది. బట్ ఇక్కడ చూసుకుంటే ఆ యొక్క ఈవెంట్ వల్ల ఓవరాల్గా ఎంత డ్రా డౌన్ అయిందంటే 11.6% డ్రా డౌన్ అయిందనమాట. సో ఇక్కడ ఆ యొక్క డ్రా డౌన్ రావడానికి 11 రోజులు పట్టింది. వన్ డేలోనేమో 5% పడింది. దాని తర్వాత ఓవరాల్గా 11.6% కిందకి వెళ్ళిపోయింది. అది పడిపోవడానికి 11 రోజులు పట్టింది. రికవర్ అవడానికి 1 మంత్ పట్టింది ఫ్రెండ్స్. దాని తర్వాత మేజర్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నార్త్ కొరియా ఎప్పుడైతే సౌత్ కొరియా మీద ఈ యొక్క అటాక్ అనేది ఆర్మీని అనేది రంగంలోకి దించిందో ఆ టైంలో యూఎస్ మార్కెట్లో 5.4% అనేది డ్రాప్ అయిపోయింది సింగిల్ డేలో. ఇది హిస్టరీలో హైయెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది యూఎస్ మార్కెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఈ యొక్క ఈవెంట్ ఓవరాల్ ఇంపాక్ట్ అనేది చూస్తే దగ్గర 13% అనేది పడిపోయింది. 23 డేస్ అనేది పట్టింది అనమాట ఇది ఓవరాల్గా ఈ డ్రా డౌన్ అనేది రావడానికి. అండ్ 82 డేస్లో రికవర్ అయిపోయింది. దాని తర్వాత జపాన్ వాళ్ళు పెరల్ హార్బర్ మీద అటాక్ చేశారు కదా, అది కూడా మేజర్ ఈవెంట్. వన్ డేలో ఆ ఈవెంట్ ఎప్పుడైతే చేశారో పెరల్ హార్బర్ మీద అటాక్ 3.8% మార్కెట్ అనేది క్రాష్ అయిపోయింది. దాని తర్వాత ఓవరాల్గా దానివల్ల 19.8% మార్కెట్ అనేది డ్రాప్ అయిపోయింది. బట్ ఈ మొత్తం కూడా జరగడానికి చాలా లాంగ్ పీరియడ్ అనేది తీసుకుంది. అది 143 రోజులు. ఓవరాల్గా ఆ యొక్క రికవరీ చేసుకోవడానికి దానికి మళ్ళీ 307 రోజులు పట్టిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో హిస్టరీని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే డైరెక్ట్గా ఒకవేళ కంట్రీస్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా లేకపోతే స్ట్రాంగ్గా బిజినెస్, ఇక్కడ చూడండి సౌత్ కొరియా నార్త్ కొరియా కాన్ఫ్లిక్ట్ వల్ల యూఎస్ మార్కెట్స్ ఎందుకు పడిపోయి అంటే స్ట్రాంగ్ బిజినెస్ రిలేషన్స్ ఉన్నాయన్నమాట సౌత్ కొరియాతో. సో దాని ఇంపాక్ట్ అనేది యూఎస్ మీద డైరెక్ట్గా హిట్ అయింది. ఓకే, దానివల్ల ఏంటంటే మార్కెట్ పడిపోవడం, దాని తర్వాత రికవర్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఓవరాల్గా రికవర్ అనేది కనిపిస్తుంది ఇక్కడ పాయింట్ని అండర్స్టాండ్ చేసుకుంటే. అదేవిధంగా ఇక్కడ డౌ జోన్స్ అనేది మనం ఇండస్ట్రియల్ యావరేజ్ అనేది చూసుకున్నట్టయితే ఈ యొక్క కోవిడ్ టైంలో కోవిడ్ తర్వాత 23% అనేది పడిపోయింది. ఎందుకంటే యూఎస్లో రెసిషన్ అండ్ బ్యాంక్స్ బ్యాంక్రప్ట్కి వెళ్ళటం, ఈ యొక్క ఇన్ఫర్మేషను దానివల్ల ఇన్ఫ్లేషన్ వల్ల. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కోవిడ్ టైంలో 33.8% అనేది పడిపోయింది యూఎస్లో కూడా. అండ్ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ 2008 ఎప్పుడైతే మనం చూస్తామో అబ్జర్వ్ చేసామో హిస్టరీలో హైయెస్ట్ అనమాట. కాదు, గ్రేట్ డిప్రెషన్ ఉంది. ఓకే, 1945లో ఇది. ఓకే, ఎనీహౌ ఇక్కడ 2008లో 56% పడిపోయింది. అండ్ రికవర్ అవడానికి కానీ ఈ పడిపోవడానికి కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టైం పట్టిందనమాట రికవర్. ముఖ్యంగా మనకి 2008లో క్రైసిస్ 17 మంత్స్ అనేది పట్టింది డ్రా డౌన్ రావడానికి. 56% అంటే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయిందనమాట 17 మంత్స్. దాని తర్వాత 49 మంత్స్ పట్టింది ఇది రికవర్ అవడానికి. దాని తర్వాత టెక్ బబుల్ 2000 నుంచి 2007లో ఇంటర్నెట్ కంపెనీలన్నీ
కూడా స్ట్రాంగ్గా వెళ్ళిపోయినాయి. ఇంటర్నెట్ అనేది చాలా మంచి అప్పుడు ఇదనమాట హవా కొనసాగించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క టెక్ బబుల్ అనేది బరెస్ట్ అయిందో 49% డ్రాప్ అయింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 30 నెలలు టైం పట్టిందనమాట ఈ మ్యాక్స్ డ్రా డౌన్ రావడానికి. దాని తర్వాత 56 నెలలు పట్టింది రికవర్ అవడానికి. సో అగైన్ మనం అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా ప్రతి ఈవెంట్లో కూడా మేబీ టైం తీసుకుంది, కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ అయింది. బట్ రియాక్షన్ తర్వాత కొన్ని నెలల తర్వాత రికవరీ కూడా మనకి అయినట్టు కనిపిస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ వరల్డ్ వార్ 1 అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ యుఎస్ సంబంధించిన స్టాక్స్ ఏంటంటే 30% అనేది పడిపోయినాయి. ఆ వరల్డ్ వార్ అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు వాల్ స్ట్రీట్ జనరల్ మొత్తం కూడా ఈ స్టాక్ మార్కెట్ని 6 months అనేది ఆఫ్ చేశారనమాట. ఓకే, బంద్ చేశారు. దాని తర్వాత చూస్తే ఎప్పుడైతే మళ్ళీ రీఓపెన్ చేశారో డౌ జోన్స్ ఏంటంటే 88% రైజ్ అయింది, ఏది 1915 వరకు చూసుకున్నట్టయితే. సో ఓవరాల్గా వరల్డ్ వార్ 1లో 30%తో స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఓవరాల్గా 30% స్టార్ట్ అయింది నెగిటివ్గా. దాని తర్వాత 88% 1915 కల్లా రికవర్ అవడం అనేది చూడొచ్చు మనం. వరల్డ్ వార్ 2 అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ జరిగింది. యాక్చువల్గా హిట్లర్ ఎప్పుడైతే పోలాండ్లోకి ఈ యొక్క ఆర్మీని తీసుకెళ్ళడం రంగంలోకి దించాడో అది నెగిటివ్ న్యూస్. బట్ మార్కెట్ సర్ప్రైజ్గా పాజిటివ్గా తీసుకుంది అన్నమాట. 10% అప్ సైడ్ వెళ్ళిపోయింది. బట్ జపాన్ వాళ్ళు పెర్ల్ హార్బర్ని ఎప్పుడైతే డైరెక్ట్గా హిట్ చేశారో అప్పుడు ఏంటంటే 2.9% అనేది డౌ జోన్స్ ఫాలో అవడం అనేది జరిగింది. బట్ 1 monthలోనే ఇది రికవర్ అనేది కనిపించింది. దాని తర్వాత వరల్డ్ వార్ 2 డ్యూరేషన్ అనేది మనం చూసుకున్నట్టయితే 1939 నుంచి 1945 డౌ జోన్స్ ఏంటంటే 50% అనేది ఇంక్రీజ్ అయింది. సో ప్రతి ఈవెంట్లో కూడా డౌ జోన్స్ స్ట్రగుల్ అయింది. బట్ ఈవెంట్ తర్వాత మళ్ళీ రికవర్ అయినట్టు మనకి హిస్టరీ చెప్తూ ఉంది. అయితే సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు మనకి పాలస్తీన్ అండ్ ఇజ్రాయెల్ వార్ కూడా, ఎందుకంటే మనకి ఇంపాక్ట్ లేదు డైరెక్ట్గా. సో మేబీ మనకి బెనిఫిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా డిఫెన్సివ్ స్టాక్ ఏవైతే ఉన్నాయో డిఫెన్స్ స్టాక్స్ వాటిల్లో స్ట్రాంగ్ మొమెంటం అనేది కనిపించే అవకాశం ఉంది. అదేవిధంగా ఎనర్జీ కంపెనీస్ కూడా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కమోడిటీ ప్రైసెస్ మేబీ కమోడిటీ ప్రైసెస్ అనేది పెరిగే అవకాశం ఉంది ఇటువంటి ఈవెంట్స్ వల్ల. సో డెఫినెట్గా ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏదైతే ఉందో డిఫెన్స్ స్టాక్ అండ్ ఎనర్జీ కమోడిటీస్ ఆయిల్స్ వీటికి సంబంధించిన స్టాక్స్ అనేది మనం అప్ సైడ్ అనేది మొమెంటం అనేది చూడవచ్చు అనమాట. వీటిలో మనం ఏంటంటే మంచి ఆపర్చునిటీస్ ఉంటే పార్టిసిపేట్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కానీ డికేట్స్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి వరల్డ్ వార్ కానీ ఇక నార్మల్ కంట్రీ టు కంట్రీ వార్ కానీ జరిగినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే టెంపరీగా ప్రెషర్ అనేది మార్కెట్లో ఉంటుంది. బట్ ఆ యొక్క ప్రెషర్ని తట్టుకొని రికవర్ అయ్యే ఎబిలిటీ ఈ రోజుల్లో ఏంటంటే కనిపిస్తుంది అనమాట అన్ని కంట్రీస్కి కూడాను. ఎందుకంటే టెక్నాలజీ డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంది. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే రష్యా యుక్రెయిన్ యుక్రెయిన్ మీద వారు జరుగుతున్నంతకాలం రష్యా పెరుగుతూనే ఉంది. ఎందుకంటే రష్యా వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు. ఓకే, చిన్న కంట్రీ వాళ్ళని డిఫీట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ తీసుకోవాలని చెప్పేసి. అట్ ద సేమ్ టైం ఏంటంటే రష్యా వల్ల మనకు బెనిఫిట్ కూడా అయింది. ఎట్లా అంటే మనం 75% ఏంటంటే క్రూడ్ ఆయిల్ మొత్తం కూడా వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అయితే రష్యా ఏంటంటే వాళ్ళకి జరుగుతున్న నష్టాన్ని కవర్ చేసుకోవడానికి వీళ్ళ దగ్గర ఉన్న మెయిన్ రిసోర్స్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ అనమాట. క్రూడ్ ఆయిల్ ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్కి, సెంట్రల్ ఏషియాలో యూరోపియన్ కంట్రీస్ కానీ వీటికి సప్లై చేస్తుంది రష్యా. ఎప్పుడైతే వీళ్ళు ఈ యొక్క ప్రెషర్లో ఉన్నారో వాళ్ళకి ఎందుకంటే రిసోర్సెస్ కావాలి, ఫండింగ్ కావాలి, దానికోసం ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ని తొందరగా బాయిల్లోంచి తీయటం అండ్ వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం, దాని నుంచి అమౌంట్ అనేది తీసుకొని యుద్ధంలో కానీ ఏదైతే సఫర్ అవుతుందో దానికోసం యూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఇండియా ఏంటంటే దాన్ని బెనిఫిట్గా తీసుకొని తక్కువ చీప్ ప్రైస్లో ఏంటంటే రష్యా నుంచి ఈ యొక్క ఇంపోర్ట్ చేసుకుంది అనమాట ఆయిల్ని. ఓకే, ఎనీహౌ ఇది అంత చెప్పుకోదగ్గ ఈవెంట్ అయితే కాదు. దీని గురించి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మేబీ 1-2 days లేదా 1 week ఏదన్నా టెంపరీగా కొన్ని సెక్టార్స్లో అది కూడా ప్రెషర్ ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ కొన్ని సెక్టార్స్కి అయితే పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. సో అటువంటి సెక్టార్స్ని మనం అండర్స్టాండ్ చేసుకొని వాటిలో మొమెంటం ఉంటే కూడా మనం పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో అది ప్రస్తుతం ఈ యొక్క వారికి సంబంధించిన అంశం ఫ్రెండ్స్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏం చెప్పి